జీరో అవర్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. క్వశ్చన్ అవర్కు తర్వాత ఎజెండాకు మధ్య సమయం. సెకండ్ వన్, ఈ క్రింది వాటిలో పార్లమెంట్ స్థాయి సంఘం కానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఆర్థిక కమిటీ. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లా జడ్జిగా నియమిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. రాష్ట్ర గవర్నర్. ఈ క్రింది వాటిలో ఏ క్యాబినెట్ కమిటీకి కేంద్ర హోంమంత్రి నేతృత్వం వహిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నియామకాల కమిటీ. ఈ క్రింది వాళ్ళలో ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. రాష్ట్ర శాసన వ్యవస్థ. మొదటిసారిగా భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు ఏ చట్టం ద్వారా లభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. భారత ప్రభుత్వ చట్టం 1919. 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ప్రాథమిక హక్కుగా సంతరించుకుంది. ప్రధానమంత్రి సలహా మేరకు ఏ రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వివరణను చదవండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. బీసీ మాత్రమే సరైనవి. భారతదేశంలో సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో హామీని ఇచ్చాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ప్రకరణలు 14, 15, 16. కింది కమిటీలలో ఏది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినది. కింది వాటిలో దేనికి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని వర్ణించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. రాజ్యాంగ పరిహారాల హక్కు. విద్య ఒక శాసనం అంశంగా ఏ జాబితాలో కలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఉమ్మడి జాబితా. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆదేశిక సూత్రాలు మాత్రమే. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి
తొలగించబడిన హక్కు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆస్తి హక్కు. ఈ కింది వారిలో ఎవరు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గుల్జర్లాల్ నందా. ఈ క్రింది వాటిలో న్యాయ సమీక్ష పరిధిలోనికి రానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అంతర్జాతీయ ఒప్పందాలు, సంధులు. భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. భారత రాజ్యాంగ పీఠిక దీనిపై ఆధారపడి సమకూర్చబడినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లక్ష్యాలు, ఆశయాల తీర్మానం. భారతదేశం గణతంత్ర దేశం ఎందుకంటే? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజ్యాధినేత నిర్ణీత కాలానికి ఎన్నుకోబడతారు. మున్సిపాలిటీ భౌగోళిక ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారం ఎవరికి గలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గవర్నర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.